హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నవత ట్రాన్స్పోర్ట్కి 10 కోళ్ళ కాపుల మెటీరియల్ అనేది తీసుకెళ్ళానండి. అవి వేసింది మిరియాలు కూడా అండి సతీష్ గారికి. ఆల్రెడీ అంతకుముందు మనం ఒకసారి 10 కాపుల మెటీరియల్ అనేది వేసామండి వారికి 3 నెలల క్రితం. తర్వాత క్వాలిటీ బాగుండి నచ్చిన వలన వారి ఫ్రెండ్ వారు అనేది చెరుకు ఖైదు అనేది బుక్ చేసుకున్నారు. వారికి మళ్ళీ ఈరోజు తీసుకెళ్ళేసానండి. అలాగే మీరు ఎవరికైనా కోళ్ళ కాపుల మెటీరియల్ కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి. టైంపాస్ కాల్స్ మాత్రం అసలు చేయకండి. ఈ కోళ్ళ కాపుల మెటీరియల్ అనేదే కాకుండా నేను కోళ్ళారల బడ్డీలు, కోడి పిల్లల బాక్సులు అనేవి చాలా చేశానండి. అంతేకాకుండా కోళ్ళకు కావాల్సిన సామాగ్రి అనేది మన దగ్గర అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మీకు ఏవైనా కావాలంటే ఆ డిస్ప్లే మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే ఈ గాబులు వచ్చి చేయమని అడుగుతున్నారండి. మీ దగ్గరకు వచ్చి గాబులు చేయాలంటే నాకు కుదరదండి. ఎందుకంటే నేను ఈ గాబులు మెటీరియల్ అనేది మీకు వేసి యూట్యూబ్లో వీడియో పెట్టానండి. ఆ వీడియో చూసి చాలామంది అనేది చేసుకుంటున్నారు. ఆ విధంగా అనేది మీరు చేసుకోవచ్చండి. ఈ గాబులు వీడియో అనేది చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్లు ఉంటే నేను మీకు క్లారిటీ అనేది ఇస్తానండి. మీకు మెటీరియల్ వేసిన తర్వాత మీతోటి అక్కడ ఉండి గాబులు చేయించే బాధ్యత నాదండి. చాలామంది అనుకోవచ్చండి మెటీరియల్ వేస్తారు కానీ మాకు అర్థమయ్యేలా చెప్తారా లేదా అని అనుకుంటారు. మీరు ఆ విధంగా అనేది అనుకోవద్దండి. నేను కరెక్ట్గా గాబుల మెటీరియల్ వేసిన తర్వాత మీకు అర్థం కాకపోతే మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా అనేది నేను చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, రెండోసారి అనేది మన దగ్గర బుక్ చేసుకున్నందుకు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే అక్కడికి వచ్చి చేస్తున్నారు కదా 1300 చేసి 1400 చేసి అని అంటున్నారు. అది వచ్చి చేసేది ఏంటంటే లైట్ క్వాలిటీ అండి, మనది హెవీ క్వాలిటీ. అంటే దగ్గరకు వచ్చి మీరు వీడియోలో అనేది ఆ క్వాలిటీ అనేది కనపడదు. మీ దగ్గరకు వచ్చిన తర్వాతే ఆ క్వాలిటీ అనేది కనపడుద్దండి. అంతేకాకుండా చాలామంది ముందు పేమెంట్ చేయాలా, మా దగ్గరకు వచ్చిన తర్వాత పేమెంట్ చేయాలా అనేది అడుగుతున్నారండి. ఈ పేమెంట్ అనేది ముందే చేయాలండి. ఎందుకంటే అంతకుముందు నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత చేయించుకునేవాడిని. ఒకసారి ఒక ఆయన పేరు చెప్పకూడదు కానివ్వండి, అక్కడికి వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఫోన్పే చేయమని ఫోన్ సైలెంట్లో అనేది పెట్టేశారండి. అంటే పడిపోయిందో పెట్టేశారో తెలియదు కానీ నేను ఉదయం వెళ్ళిన వాడిని సాయంత్రం 6 దాకా భోజనం లేకుండా నేను నవత ట్రాన్స్పోర్ట్ దగ్గరే ఉన్నాను. అప్పటి నుంచి నా దగ్గర మాత్రం మీరు 1% కూడా డౌట్ పెట్టుకోవసరం లేదండి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి ముందుగా పేమెంట్ చేయించుకునే తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నవత ట్రాన్స్పోర్ట్ మేనేజర్ గారితో మాట్లాడించి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వేసిన తర్వాత ఎల్ఎల్ఆర్ స్లిప్ అనేది పెడతానండి. వారికి నేను వేసింది 5 షీట్లు 2 కట్టలండి. తర్వాత 10 మూతలు 10 రింగులు. ఈ విధంగా అనేది ఎవరికి చేసినా కానీ ఈ విధంగా అనేది ప్యాకింగ్ చేసి అనేది పంపుతాను. అలాగే కోళ్ళకి బాక్స్ టైప్లో చేశానండి. అది ఇదేంటంటే 6 అడుగులు 6.5 ఏమో బారండి, 4.5 ఏమో ఎత్తు, 6.5 లోతు, మధ్యలో హైట్ వచ్చేసరికి 5 అడుగులు ఉంటుంది. ఇది తర్వాత వీడియోలు అనేది పెడతానండి. ఇది మట్టుకి చాలా బాగుంటుంది. ఒక బ్రీడింగ్ యూనిట్ వేసుకోవడానికి బాగుంటుంది, చిన్నపిల్లలు వదులుకోవడానికి బాగుంటుంది, మేకలకైనా ఓ పట్టా పిల్లలైనా చిన్నపిల్లలు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. తర్వాత వీడియో పెడతాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా నవత ట్రాన్స్పోర్ట్ లారీ వచ్చిందండి. అప్పుడు నేను ఆటో బ్యాక్ చేసి అందులో ఎక్కిచ్చేసి కొంచెం వీరికి త్వరగా ఫాస్ట్గా వెళ్ళాలని చెప్పానండి వారితోటి. అప్పుడు నవత ట్రాన్స్పోర్ట్ మేనేజర్ రాజేష్ గారు, అలాగే రాజేష్ మామూలుగా వేద్దాం మనం ఫాస్ట్గానే వెళ్ళేలాగా చూద్దామని తర్వాత వెంటనే అందులో ఎక్కిచ్చేసేలాగా నేను వెనక్కి బ్యాక్ చేశాను. వాళ్ళు వేసేది కూడా నేను వీడియో అనేది తీసి పెట్టానండి. నా మీద మాత్రం మీరు 1% కూడా డౌట్ పెట్టుకోవసరం లేదండి. నేను వేస్తానంటే కన్ఫామ్గా వేస్తాను. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ నోటిఫికేషన్లో వస్తుందండి. అలాగే కోళ్ళకు సంబంధించిన మొత్తం కూడా నేను వెల్డింగ్ వర్క్ తోటి మొత్తం అన్నీ చేశానండి. కోడి పిల్లలకి మొత్తం అన్నీ కూడా చేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.